ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్సీ గోపిమూర్తి తెలిపారు. ఏలూరు నగరంలోని యూడీఎఫ్ కార్యాలయంలో దివంగత నేత ఎమ్మెల్సీ షేక్ సబీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంస్థలతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. మీరు సమస్యలు తెలుసుకుని శాసనమండలి సభలో ప్రస్తావించడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఫస్ట్ రౌండ్లోనే దాదాపు 3,906 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి పీడీఎఫ్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గెలుపు, ఈ విజయాన్ని ఏదైతే మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రచారం 26 సంవత్సరాల ఉపాధ్యాయ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో ఈ రెండు మొత్తం రాష్ట్రంలోనే ఉపాధ్యాయ హక్కుల కోసం, ఉపాధ్యాయుల రాయితీల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ నాకు అనేక అవగాహన ఉన్నప్పటికీ కూడా నేను ప్రచార సందర్భంలో, పాఠశాలలకి వెళ్ళే సందర్భంలో మేనేజ్మెంట్ల వారి లేదంటే స్కూళ్ళు, కాలేజీల వారి అనేక సమస్యలు నా దృష్టికి రావటం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా లేకుండా ఈ రోజున అంతర్జాల కబంధ హస్తాల బందీలో బంధించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉపాధ్యాయులకి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే విధంగా ఆన్లైన్ వర్కులు కానీ లేదంటే బోధనేతర పనులు కానీ తొలగించి అవసరమైతే వాటికి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వానికి కావలిస్తే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప పాఠం చెప్పే టీచర్కే ఆ పనిని అప్పచెప్పడం వల్ల ఈ రోజున బోధన కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఉన్నత పాఠశాలలో PG2 పెట్టి వాళ్ళని రెగ్యులరైజేషన్ లేకుండా అది ప్రమోషన్ కింద ట్రీట్ చేయకుండా ఉండే వాళ్ళ ప్రమోషన్కి సంబంధించినటువంటి అంశాన్ని చేయాలని చెప్పి ఎయిడెడ్ పాఠశాలలకి సంబంధించి ఈ రోజున వాళ్ళకి హెల్త్ కార్డు కానీ లేదా పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఆ హెల్త్ కార్డు, పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మున్సిపల్ టీచర్స్కి సర్వీస్ రూల్స్ లేక ఈ రోజున ప్రమోషన్లో ట్రాన్స్ఫర్స్ ఆగిపోయిన GPF లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మున్సిపల్ టీచర్ సమస్యలు పరిష్కారం వైపు కానీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఈ రోజున ఉపాధ్యాయులకి అనేక అదనపు భారాలు, నైట్ డ్యూటీలు కానీ, టర్న్ డ్యూటీలు కానీ వేసి ఈ రోజున వాళ్ళ మీద అనేక భారాలు మోపుతూ ఉన్నారో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గిరిజన ప్రాంతంలో ఉన్న జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ లేక ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వారి క్రమబద్ధీకరణకు సంబంధించిన 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా జనరల్ లెక్చరర్స్ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకులకి ప్రభుత్వం కొత్త బడ్జెట్ని విడుదల చేసి కనీసం ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని లేదా ఒక హెల్త్ కార్డుని కనీసంగా ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వం వైపు నుంచి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలతో పాటు ఈ రోజున ఇప్పటి వరకు నేను UTF నాయకుడిగా, టీచర్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్, పీపుల్ రిప్రజెంటేటివ్ అవుతాను. కాబట్టి సమాజంలో ఉన్న అనేక వర్గాలు, ఉదాహరణకు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, లేదా కార్మికుల సమస్యలు కావచ్చు, శ్రమజీవుల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని వారి తరపున ప్రభుత్వానికి నేను వారధిగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కూడా నా వాయిస్ని శాసనమండలిలో వినిపించడమే కాదు, ఈ రోజున నేను ప్రాతినిధ్యాల ద్వారా లేదా సంబంధిత మంత్రులు, అధికారుల ద్వారా ప్రాతినిధ్యాలు చేసే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.